అందరికీ నమస్కారం. భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో 4వ శ్లోకం. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిరష్టధా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ప్రకృతి 8 విధాలుగా విభజించబడింది అని శ్రీకృష్ణ పరమాత్మ తెలిపాడు. ఈ శ్లోకంలో పరమాత్మ తత్వం గురించి, ప్రకృతి అంటే ఏమిటి అనే విషయం గురించి వివరించబడింది. పరమాత్మ అంటే ఎవరు? ఎక్కడ ఉంటాడు? గర్భగుడిలో ఉంటాడా? కైలాసంలో ఉంటాడా? ఎక్కడుంటాడు? ఈ విషయాలన్నీ ఉపనిషత్తుల్లో చెప్పబడ్డాయి. అన్ని ఉపనిషత్తుల్లో ఒకటే విషయం చెప్పబడింది. ఈ అనంత విశ్వం అంతటికీ కారకుడు పరమాత్మ. ఈ అనంత విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుకు 2 కారణాలుంటాయి. ఉదాహరణకు మట్టి, కుండ. కుండ తయారు చేయాలంటే మట్టి కావాలి, కాబట్టి మట్టి ఇక్కడ ఉపాదాన కారణం. మట్టి కుండగా తయారవ్వాలంటే దానంతట అది తయారు కాదు. అది తయారు చేయడానికి కొంత తెలివి, శక్తి, నేర్పు కావాలి. దానినే నిమిత్త కారణం అంటారు. అలాగే ఈ అనంత విశ్వానికి కూడా 2 కారణాలున్నాయని చెప్పవచ్చు. ఈ అనంత విశ్వం పంచభూతాలతో తయారైంది. అంటే ఈ అనంత విశ్వంలో ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి ఈ 5ంటితో తయారైంది. వీటిని ఉపాదాన కారణాలు అనుకుంటే వీటిని తయారు చేయడానికి ఒక శక్తి, నేర్పు అంటే నిమిత్త కారణం ఒకటి ఉండాలి. ఆ నిమిత్త కారణమే ఈశ్వరుడు, పరమాత్మ, భగవంతుడు. నిజానికి పరమాత్మ, ప్రకృతి 2 ఒకటే. ఎందుకంటే పరమాత్మలో నుండే ప్రకృతి ఆవిర్భవించింది. మరల ఈ ప్రకృతి పరమాత్మలో లీనమవుతుంది. మొట్టమొదట ఒకటిగా ఉన్న పరమాత్మ 2గా అయ్యాడు. ఆ 2ంటి పేర్లు పరాప్రకృతి, అపరాప్రకృతి. అపరాప్రకృతి అంటే పంచభూతాలు, మనోబుద్ధి, అహంకారాలు. ఇవి నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. మార్పు వీటి సహజ లక్షణం. కానీ 8 ఇలా నిరంతరం మార్పు చెందుతున్నాయి అని తెలుసుకునేది వేరొకటి ఉండాలి కదా. అప్పుడే కదా ఇవి మార్పు చెందుతున్నాయి అని తెలిసేది. పైగా అది మార్పు లేనిది, మార్పు చెందనిది అయి ఉండాలి. దానినే పరాప్రకృతి అని అంటారు. పరాప్రకృతి అంటే సకల జీవరాశుల్లో వెలుగుతున్న ఆత్మస్వరూపం. ఈ పరాప్రకృతి అపరాప్రకృతి కంటే భిన్నమైనది, బలమైనది, శ్రేష్టమైనది, మార్పు చెందనిది.